ఈరోజు మన ముందు ఉమ్, ఒక విభిన్నమైన అంశముంది. అవును, సాధారణంగా మనం చేసేవాటికి కొంచెం భిన్నంగా. అవును. ఉమ్, ఇందులో డిడాక్టిక్ నుండి డ్వెల్ వరకు ఒక 15 ఆంగ్ల పదాలున్నాయి. పైకి చూస్తే ఇదొక సాధారణ పదాల జాబితాలా కనిపిస్తుంది. కరెక్ట్. కాని మన లక్ష్యం ఈ జాబితాను చదవడం కాదు. వాటి మధ్య ఉన్న సంబంధాలను అర్థం చేసుకోవడం అప్పుడే అసలు ప్రయోజనం. సరిగ్గా అదే. ఈ పదాలను కొన్ని సమూహాలుగా విడగొట్టి వాటి వెనుక ఉన్న కథలను చూద్దాం. ముందుగా సమాచారానికి సంబంధించిన పదాలతో మొదలు పెడదామా? మంచి ఆలోచన. మన జాబితాలో డిడాక్టిక్, డిస్సెమినేట్, డైవాల్జ్ మరియు డిసెంట్ ఉన్నాయి. హ్మ్, ఇవన్నీ సమాచారం యొక్క ప్రయాణంలో వేరువేరు దశలన్మాట. డిడాక్టిక్తో మొదలుపెడితే దాని అర్థం బోధనాత్మకమైనది. అంటే ఒక నీతిని లేదా పాఠాన్ని చెప్పే ఉద్దేశంతో ఉండేది. అవును. స్క్రిప్ట్లోని ఉదాహరణ ద స్టోరీ హ్యాడ్ ఏ డిడాక్టిక్ మెసేజ్, ఆ కథలో ఒక నీతి సందేశముంది అని. పంచతంత్ర కథలు, ఈసప్ నీతి కథలు గుర్తొస్తున్నాయి. ఖచ్చితంగా. కొన్ని సినిమాలు కూడా చాలా డిడాక్టివ్గా ఉంటాయి కదా, ఒక సందేశాన్ని ప్రేక్షకుల మెదల్లోకి ఎక్కించాలని చూస్తారు. అవును, కొన్నిసార్లది ప్రసంగంలా అనిపించి విసుగొస్తుంది కూడా. నిజమే. సరే, ఇప్పుడు ఈ డిడాక్టిక్ సందేశాన్ని ఏం చేయాలి? అక్కడికే డిస్సెమినేట్ వస్తుందా? సరిగ్గా. డిడాక్టిక్ అనేది సమాచారం యొక్క స్వభావమైతే, డిస్సెమినేట్ అంటే ఆ సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయటం, ఓకే. ఆ నీతి సందేశాన్ని వీలైనంత మందికి చేర్చటం. ఒకప్పుడు పుస్తకాల ద్వారా చేసేవారు, ఇప్పుడు వాట్సాప్లో క్షణాల్లో డిస్సెమినేట్ చేయవచ్చు. అంటే ఒకటి సమాచారం యొక్క ఎందుకు అయితే మరొకటి ఎలా అన్నమాట. అవును, అలా చెప్పొచ్చు. సరే, మరి కొన్నిసార్లు సమాచారాన్ని దాచిపెడతారు. అలాంటి రహస్యాల్ని బయటపెట్టడానికి డివోల్జ్ అనే పదం ఉంది కదా మన దగ్గర. అద్భుతమైన ప్రశ్న. అక్కడే అసలు సూక్ష్మభేదముంది. అవునా? డిస్సెమినేట్, డివల్జ్ రెండూ సమాచారాన్ని పంచడమే, కాని సందర్భం వేరు. డిస్సెమినేట్ అనేది బహిరంగ సమాచారాన్ని ఎక్కువ మందికి చేరవేయడం. హ్మ్. కాని డివల్జ్ అంటే గోప్యంగా, రహస్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని బయటపెట్టడం. అందుకే స్క్రిప్టులోని ఉదాహరణ హీ రెఫ్యూజ్ టు డివల్జ్ డీటెయిల్స్ అని ఉంది. అంటే డివల్జ్లో ఒక నమ్మక ద్రోహం లేదా ప్రమాదం లాంటి భావన ఉంది. కొన్నిసార్లు ఉంటుంది. ఒక జర్నలిస్ట్ ప్రభుత్వ రహస్యాలను డివల్జ్ చేయవచ్చు. అది వాళ్ల దృష్టిలో నేరం. అదే ఒక స్నేహితుడు మన రహస్యాన్ని డివల్జ్ చేస్తే అది వ్యక్తిగత ద్రోహం. సరిగ్గా పట్టుకున్నారు. ఇక ఈ చక్రంలో చివరి అంకం డిసెంట్. భిన్నాభిప్రాయం. అవును, అసమ్మతి. సమాచారం వ్యాప్తి చెందినా, రహస్యం బయటపడినా అందరూ దానితో ఏకీభవించాలని లేదు కదా. లేదు. ఆ వ్యతిరేక అభిప్రాయాన్ని తెలపడాన్నే డిసెంట్ అంటారు. నిజమే. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యం. సరే, మన ప్రతిస్పందన మన స్వభావం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అది మనల్ని తర్వాతి సమూహానికి తీసుకువెళ్తుంది. వ్యక్తిత్వ లక్షణాలు. అవును. డెలిజెంట్, డాగెడ్, డాసైల్ మరియు డూబియస్. ఇది మానవ ప్రవర్తనకు సంబంధించింది. మొదటిగా డిలిజెంట్ అంటే శ్రద్ధగా, ప్రణాళికాబద్ధంగా, కష్టపడి పనిచేయడం. ఈ పదం వినగానే నాకు టైం టేబుల్ వేసుకుని నీటుగా నోట్స్ రాసుకుని చదివే ఒక విద్యార్థి గుర్తొస్తాడు. అవును, సరిగ్గా అలాంటిదే. అయితే మన జాబితాలోనే డాగెడ్ అనే మరో పదముంది. ఇది కూడా పట్టుదల గురించే కదా. రెండిటికి తేడా ఏంటి? నేనెప్పుడు దీని గురించి అంత లోతుగా ఆలోచించలేదు. ఇవి చాలా ఆసక్తికరమైన ప్రశ్న. చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. డిలిజెంట్ అనేది పనిచేసే విధానాన్ని సూచిస్తుంది. శ్రద్ధ, నాణ్యతతో కూడిన కృషి. ఓకే, పద్ధతి. అదే డాగెడ్ అనేది పనిచేసే వైఖరిని వివరిస్తుంది. ఎన్ని అడ్డంకులొచ్చినా, ఎన్నిసార్లు విఫలమైనా వదిలిపెట్టని మొండి పట్టుదల అనమాట. ఓ, ఇప్పుడు అర్థమైంది. ఒకరు డాగెడ్గా ఉంటూ డిలిజెంట్గా లేకపోవచ్చు. కరెక్ట్. అంటే ఒక ఆవిష్కర్త తన ల్యాబ్లో చింద్రవందరగా పనిచేస్తూ ఉండవచ్చు, కాని వందల సార్లు విఫలమైనా పట్టు వదలడు. ఆ పట్టుదల డాగెడ్. అద్భుతమైన ఉదాహరణ. థామస్ ఎడిసన్ గురించి అదే అంటారు. సరే, మరి వీటికి భిన్నమైన పదం డోసైల్. శాంత స్వభావం, చెప్పిన మాట వినడం. అవును, విధేయతకు, సౌమ్యతకు సంబంధించినది. ది డోసైల్ చైల్డ్ లిసన్డ్ కేర్ఫుల్లీ. ఇది వినగానే కొంచెం నెగటివ్గా అనిపిస్తుంది. అంటే సొంత ఆలోచన లేనట్టు. మంచి పాయింట్. కాని ఇదెప్పుడూ చెడ్డ లక్షణం కాదు. సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఎలా? ఒక క్లిష్టమైన సర్జరీ చేస్తున్నప్పుడు సర్జన్ సూచనలను పాటించే డాసైల్ బృందం అవసరం. అక్కడ స్వంత ప్రయోగాలు చెయ్యకూడదు. నిజమే.
కానీ ఒక అన్యాయమైన వ్యవస్థలో ప్రజలు డాసైల్గా ఉంటే అది ప్రమాదకరం. అర్థమైంది. ఇక ఈ సమూహంలో చివరి పదం డ్యూబియస్, సందేహాస్పదమైన, నమ్మశక్యం కాని. అవును, ది క్లెయిమ్ సీమ్డ్ డూబియస్. ఇది మిగతా 3 పదాలకు ఒక రకమైన పరీక్ష లాంటిది. ఓ, ఎలాగో వివరిస్తారా? ఎవరైనా తమను తాము చాలా డిలిజెంట్ అని చెప్పుకోవచ్చు, కాని వారి పనులు డూబియస్గా, సందేహాస్పదంగా అనిపిస్తే మనం నమ్మలేం. నిజమే. అలాగే ఒకరు పైకి చాలా డాసైల్గా కనిపించినా వారి ఉద్దేశాలు డ్యూబియస్గా ఉండొచ్చు. చాలా చక్కగా చెప్పారు. డూబియస్ అనే పదం మనల్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుందన్నమాట. అవును. సరే, ఇప్పుడు మనం చర్యలు, స్థితులు, మార్పులను వివరించే 3వ సమూహానికి వద్దాం. ఇది కొంచెం పెద్ద గ్రూప్. డైవర్జ్, డార్మెంట్, డౌస్, డ్రాస్టిక్ మరియు డ్వెల్. ఇదొక డైనమిక్ గ్రూప్. మొదట డైవర్జ్ అంటే వేరుపడటం, విభిన్న మార్గాలలో ప్రయాణించటం. అభిప్రాయాలు డైవర్జ్ అవ్వచ్చు, రోడ్లు డైవర్జ్ అవ్వచ్చు. కరెక్ట్. దీనికి వ్యతిరేకమైన భావన అంటే కదలికకు బదులు నిశ్చలత మన జాబితాలో ఉందా? ఉంది. అదే డార్మెంట్. నిద్రాణ స్థితి. అవును, క్రియారహితంగా ఉండటం. ఒక అగ్నిపర్వతం ఏళ్ల తరబడి డార్మెంట్గా ఉండవచ్చు. లేదా ఒకరిలోని ప్రతిభ కూడా డార్మెంట్గా ఉండొచ్చు. సరిగ్గా. అభిప్రాయాలు ఒక్కసారిగా డైవర్జ్ అవడానికి ముందు అవి బహుశా చాలా కాలం పాటు డార్మెంట్గా ఉండి ఉండవచ్చు. ఆసక్తికరంగా ఉంది. ఆ డార్మెంట్ అగ్నిపర్వతం పేలితే వచ్చే మంటలను డౌస్ అనే పదం వాడొచ్చా? వాడొచ్చు. చూడండి ఎలా కమిట్ అయ్యాయో. డౌస్ అంటే నీళ్లు పోసి మంటలను ఆర్పడం. ఒక చర్యకు ప్రతిచర్య లాంటిది. అవును. అయితే కొన్నిసార్లు ఆ ఆర్పే చర్య చాలా డ్రాస్టిక్గా ఉండాల్సొస్తుంది. అంటే చాలా తీవ్రమైన, బలమైన చర్య. అవును. చిన్న చిన్న మార్పులు పనిచేయనప్పుడు డ్రాస్టిక్ చర్యలు అవసరం. అంటే డౌస్ చేసే పద్ధతి డ్రాస్టిక్గా ఉండొచ్చు. ఖచ్చితంగా. ఒక స్థితి డార్మెంట్, అది మారటం, దానికి ప్రతిచర్య డౌస్, ఆ చర్య యొక్క తీవ్రత డ్రాస్టిక్. ఈ గొలుసు చాలా స్పష్టంగా ఉంది. మరి ఈ సమూహంలో చివరి పదం డ్వెల్. ఇది చాలా ముఖ్యమైన పదం. ఇది కూడా ఒక రకమైన నిశ్చల స్థితిని సూచిస్తుంది, డార్మెంట్ లాగా. కానీ ఇది మానసిక స్థితికి సంబంధించింది. అవును. డార్మెంట్ అనేది భౌతికమైన నిష్క్రియాత్మకత అయితే డ్వెల్ అనేది ఒక మానసిక నిష్క్రియాత్మకత. ఒకే ఆలోచనలో చిక్కుకుపోవటం. గతాన్ని పట్టుకుని వేలాడ్డం. డోంట్ డ్వెల్ ఆన్ పాస్ట్ మిస్టేక్స్. కరెక్ట్. ఇది మనల్ని ముందుకు సాగకుండా ఆపేస్తుంది. ఈ మానసిక డార్మెంట్ స్థితి నుండి బయటపడటానికి కూడా కొన్నిసార్లు ఒక డ్రాస్టిక్ నిర్ణయం అవసరమేమో. అవసరం కావచ్చు. మంచి కనెక్షన్. ఇక మన చివరి సమూహానికి వద్దాం. మన దగ్గర 2 పదాలు మిగిలాయి, డయర్ మరియు డైవర్స్. ఇవి బిగ్ పిక్చర్ను చూపిస్తాయి. అవును. డయర్ అంటే అత్యంత తీవ్రమైన లేదా అత్యవసర పరిస్థితి. ఇది చాలా బలమైన పదం. కేవలం సమస్య కాదు, సంక్షోభం. అవును. ద విలేజ్ ఫేస్డ్ ఎ డయర్ వాటర్ షార్టేజ్. ఆ గ్రామం తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఇక 2వ పదం డైవర్స్ అంటే వైవిధ్యమైన, రకరకాల. ఇండియా హ్యాజ్ డైవర్స్ కల్చర్స్. ఈ 2 సంబంధం లేనట్టు అనిపిస్తున్నాయి. పైకి చూస్తే అంతే. కాని ఒక డైవర్స్ సమాజం ఒక డయర్ పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు ఏమి జరుగుతుంది? ఇది ఆలోచించాల్సిన విషయమే. వైవిధ్యం వల్ల అందరూ ఒకే మాట మీద ఉండకపోవచ్చు. ఒక పరిష్కారానికి రావటం కష్టం కావచ్చు. అది ఒక కోణం. కాని మరోవైపు అదే వైవిధ్యం వారి బలం కావచ్చు. ఎలా? ఒక డైవర్స్ సమాజంలో విభిన్న నైపుణ్యాలు, అనుభవాలు, దృక్కోణాలు ఉంటాయి. వారొక డయర్ పరిస్థితిని ఎదుర్కోవడానికి బహుముఖ పరిష్కారాలను కనుగొనగలరు. ఓ, నిజమే. ఒకే రకమైన ఆలోచన కాకుండా. అవును. ఆ వైవిధ్యమే వారిని ఆ సంక్షోభం నుండి బయటపడేయొచ్చు. అద్భుతం. సమస్య డయర్ మరియు దానికి పరిష్కారం డైవర్స్ ఒకే చోట కనిపిస్తున్నాయి. మనం ఈ 15 పదాలను కేవలం జాబితాలా కాకుండా వాటి మధ్య ఉన్న సంబంధాలను చూశాం. ఈ పద్ధతి వల్ల పదాలు విడివిడిగా కాకుండా ఒక కథలా గుర్తుంటాయి. డిలిజెంట్ అనగానే డాగెట్తో ఉన్న తేడా కూడా గుర్తుకొస్తుంది. ఇది భాషా నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి ఒక మంచి మార్గం. ఖచ్చితంగా. మన ఆలోచనల్లో కూడా స్పష్టత వస్తుంది. ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచన వదిలిపెడదాం. చెప్పండి. మనం డ్వెల్ అనే పదం గురించి మాట్లాడినప్పుడు దాన్ని ప్రతికూలంగా చూశాం. అంటే గతంలోని తప్పుల మీద డ్వెల్ చెయ్యకూడదు అని. అవును. మరి ఒక సానుకూల విషయంపై, ఉదాహరణకు ఒక విజయం మీద లేదా ఒక సంతోషకరమైన జ్ఞాపకం మీద డ్వెల్ చేయడం మంచిదేనా? మంచి ప్రశ్న. ఆ జ్ఞాపకంలో అలా ఉండిపోవడం మనకు భవిష్యత్తుకు ప్రేరణ ఇస్తుందా? లేక అది కూడా గతం తాలూకు బరువులాగే మనల్ని వర్తమానంలో ముందుకు సాగకుండా ఆపుతుందా?